కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ధిక్కరిస్తా అంటారు. అంటే వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము అవలంబిస్తాము అని చెప్పే స్థాయికి దిగజారినారు. అంటే ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్తా అంటారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఈ ప్రాంతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడచదు. అంటే ఒక మనిషిని కొడితే ఒక మనిషి తిరగడే నేచర్ ఉండే గ్రామాలు ఇక్కడ. అందువల్ల అది చేయకోకుండా పోలీసుతో నడుపుతారు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎన్ని రోజులు చూస్తాము, ఓపికన్నన్ని రోజులు చూస్తాము. మా స్థాయిలో మేము కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అధికారాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు పోతే మళ్ళా కూడా నేనే చూడాల్సిందే. ఈరోజు ఏమన్నా వాళ్ళు నేను తాడిపత్రిలో ప్రాంతంలో ఒకదానికే మా వింద ఏకపోతే జిల్లా అంత ఉంది కదా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉద్యోగం చేయొచ్చు కదా. ఎక్కడ ఉద్యోగాలు చేసినా నేను అక్కడుండే ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయే డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. వాళ్ళు నన్ను వదిలిపెట్టలే. నాకుండే పలుకుబడి ఉండే లేకపోతే నాకుండే పొలిటికల్ ఛాన్సెస్ ఉంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. పోలీసులే కాదు ఎవరిని కూడా నా మీద కక్ష సాధింపు చేసే వాళ్ళని ఎవరిని కూడా నాకే అన్యాయం జరిగిందో తిరిగి అదే అన్యాయం అందరికీ జరగాల. జరగకపోతే తనకి ఇది కూడా ఉండదు. ఏంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. తిరిగి ఆటుకొచ్చి నిలబడుతుంది. ఆ నిలబడిన రోజు అందరికి కూడా చూపిస్తుంది. అది ఆ రోజు బాధపడితే వచ్చేది కాదు. నాకేమవుతుందిలే, నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇప్పుడే నేనే ఎమ్మెల్యేని కూడా కాదు, ఎక్స్ఎమ్మెల్యేను. 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు. నేను ఎట్లా నాకుండే కార్యకర్తలతోనో ఇంకోటితోనో పని జరుపుతుంటా. నన్నేం 2 నెలలు 3 నెలల కన్నా నన్ను పెట్టలేరు. కోర్టు ప్రతిసారి ధిక్కరించలేరు. కోర్టు ధిక్కరిస్తా అంటే కోర్టు కూడా దానికి సంబంధించిన అధికారాలు వాళ్ళకు ఉంటాయి. దీని మీద ఏం నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కోర్టు విషయాలలో నేనైతే ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కోర్టు ఇప్పుడు మీకు 11 గంటల వరకు టైం ఇచ్చింది. 11 వరకు నా ఇంట్లో కూర్చోమని చెప్పి ఇచ్చింది. నన్ను 11 వరకు కూర్చోపెట్టి నువ్వు తొలగచ్చి మళ్ళీ వెనక్కి ఇచ్చిపెట్టాను కదా. నాకు రేపు నెల 19వ తారీఖు వరకు ఈరోజు ఏ ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిండేది వాళ్ళకి. లాండర్ అయితే అదనపు బలాలు తీసుకోమని, లేకపోతే మనల్ని కూర్చోబెట్టి వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇచ్చిండేది. 11 గంటలకు పోకపోతే 12 గంటలకు పోతే నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు ఈ తాడిపత్రికి రాకూడదని వీళ్ళాడ. నాకు రేపు నెల 19 వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్లోనే ఉంటుంది. ఆ ఇంప్లిమెంట్లో ఉంది. ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది పోలీస్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది.